తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. బంగారం తగ్గేదేలే అంటుంది. ఒక్కటి తక్కువైంది పుష్ప అంటూ 1,00,000 వైపు దూసుకెళ్తోంది. నిన్న మొన్నటి వరకు హెచ్చు తగ్గులతో ఉన్న ధరలు ఒక్కసారిగా కొండెక్క. దీనికి పెళ్లిల సీజన్ తోడు కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్యులు కొనలేని స్థితికి బంగారం ధరలు చేరుకున్నాయి. దూరపు కొండలపై మెరుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మారకపు విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు నేడు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ రేట్లు డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్ లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతూ ఉంటుంది. గడిచిన 2 రోజుల పాటు తగ్గిన గోల్డ్ రేట్లు ఇవాళ తిరిగి భారీగా పుంజుకున్నాయి. ఇక 22 క్యారెట్స్ పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా 9,500 రూపాయలు భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో 8,815, ముంబైలో 8,815, ఢిల్లీలో 8,830 రూపాయలు, కలకత్తాలో 8,815 రూపాయలు, బెంగళూరులో 8,815, కేరళలో కూడా అదే రేటు, పూణేలో 8,815 రూపాయలు పెరిగాయి. ఇక ఇదే క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడలో ఇవాళ 22 క్యారెట్స్ గోల్డ్ ధర 88,150 రూపాయల వద్ద కొనసాగుతూ ఉండగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రీటైల్ విక్రయ ధరలు 96,170 రూపాయలకు చేరుకుంది. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి 2 తెలుగు రాష్ట్రాల్లో 200 రూపాయల స్వల్ప పెరుగుదలతో 1,10,000 వద్ద కొనసాగుతోంది. అయితే రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు 1,00,000కు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క పెరిగిన బంగారం ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారాయి. ఓవైపు పెళ్లిల సీజన్తో బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ వాపోతున్నారు.